హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు. ఈరోజు నేను టమాటో రసాన్ని ప్రిపేర్ చేశాను. ఈ టమాటో రసం నేను ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటాను. ఇది 5 నుండి 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చేసే ఈ టమాటా రసం టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈజీ మెథడ్ని ఒకసారి చూద్దాం రండి. ముందుగా 4 టమాటాలు పండువి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ ముక్కలతో పాటు ఉసిరికాయంత చింతపండును తీసుకొని వేసుకోవాలి. ఈ చింతపండు వేస్తేనే ఈ టమాటా రసం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని వడకట్టుకోవాలి. ఒక గరిటె తీసుకొని ఇలా కలుపుతూ మ్యాష్ చేస్తూ ఉంటే టమాటో ప్యూరీ కిందికి వస్తుంది. టమాటో పైన ఉండే తొక్క సీడ్స్ని ఇగోండి ఇలా వస్తాయి. ఇది తీసివేసుకొని ఈ టమాటా ప్యూరీ తిక్కుగా ఉంది చూసారు కదా. ఈ ప్యూరీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేటప్పుడు పులుపుకు తగినట్టుగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసుకోండి. దీనిలో ఒక హాఫ్ స్పూను పసుపు, 2 చీలికలుగా చేసిన పచ్చిమిర్చిలు వేసుకొని ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే రాళ్ల ఉప్పుని వేస్తున్నాను. పులుసులకి రసాలకి రాళ్ల ఉప్పు అయితేనే టేస్టీగా ఉంటుంది. మొత్తం ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మెత్తబడే వరకు మరిగించుకుంటే టమాటో రసంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు ఒక రోలు తీసుకొని చిన్న రోట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరిగించుకున్న టమాటో రసంలో వేసుకోవాలి. ఈ వెల్లుల్లి మిరియాలు జీలకర్ర వేశాక ఒక్కసారి మరిగితే సరిపోతుంది. కొంచెం పొంగులాగా వస్తే సరిపోతుంది. ఎక్కువగా మరగనిస్తే మిరియాల్లో ఉన్న ఘాటు వెల్లుల్లిలో ఉన్న ఫ్లేవర్ పోతుంది. అందుకని తక్కువగా మరగనిచ్చుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకుందాము. 1 స్పూను ఆయిల్ వేసుకొని ఆవాలు వేశాక ఆవాలు పగలాలి. ఆవాలు పగిలాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తాలింపుని టమాటో రసంలో వేసుకుందాము. చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. ఈ టమాటో రసం వేడివేడిగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. గ్లాసుల కొద్దీ తాగుతారు. జలుబు, దగ్గు, జ్వరంగా ఉన్నప్పుడు నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటా రసాన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చూడండి. చాలా రుచిగా ఉంటుంది.